ఇట్స్ వెన్స్డే ఈవినింగ్. ఈరోజు అయితే డిన్నర్లోకి అని చెప్పి పప్పుచారు అండ్ అరటికాయ వేపుడు చేద్దామని చెప్పి రెడీ చేస్తూ ఉన్నాను. నేను నా హస్బెండ్ కలిసి కుకింగ్ చేస్తున్నాం, ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి. ఒక పక్కన నేను అరటికాయలు కట్ చేసి రెడీ చేస్తుంటే ఇంకో పక్క తను పప్పు కడిగి ఇంకా పప్పుకి రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఈరోజు అయితే అరటికాయ వేపులో చక్కగా అరటికాయలు కట్ చేసుకున్న తర్వాత పసుపు వేసి ప్రెషర్ కుక్కర్ పెట్టండి. ఒకే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఈ లోపు ఇంకా టొమాటోస్ ఇవన్నీ కూడా కట్ చేసి పచ్చిమిర్చి కట్ చేసుకొని పప్పుచారుకి రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. మనకి హెల్పింగ్ హ్యాండ్ లాగా హస్బెండ్ ఇలా హెల్ప్ చేస్తుంటే మన పనులన్నీ కూడా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ బర్డెన్ స్ట్రెస్ లా అనిపించదు అనమాట. సరే, ఇక్కడ నేను పప్పు కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను. రెండు అవుతూ ఉన్నాయి. ఇంకా ఎండుమిర్చి అయిపోయాయి అని చెప్పి ఇంకా అదంతా కూడా రీఫిల్ చేసుకుంటున్నాను. అరటికాయలు 1 విజిల్ అయిపోయిందనమాట. ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసాను. దీని మీద ఉన్న పీల్ ఉంది కదా, అది చక్కగా రిమూవ్ చేసేసి చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. దీన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచేసి దాని తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఈలోపు నా హస్బెండ్ అయితే ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి అన్నీ ఒలిచి రెడీ చేస్తున్నారు. నేనైతే అరటికాయ ఫ్రైకి ఇక్కడ తాలింపు పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. తాలింపు వేసేసుకొని చక్కగా ఇందాక చక్రాల్లాగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని ప్యాన్లో పెట్టుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి కరెక్ట్గా ఒక దించేసే 5 మినిట్స్ ముందు వెల్లుల్లి రెబ్బలు వేసి కారం వేసి ఒక 5 మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పుచారు కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా నా డిన్నర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మొత్తం కూడా చక్కగా సర్వింగ్ బౌల్స్లో తీసి పక్కన పెట్టేశాను. ఫస్ట్ బాబుకి తినిపించేసిన తర్వాత నేను నా హస్బెండ్ కలిసి చక్కగా ఇక్కడ కూర్చొని మాటలు చెప్పుకుంటూ డిన్నర్ అయితే చేస్తున్నాము. కంఫర్ట్ డిన్నర్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు.